rangerforest.com. హాయ్, వెల్కమ్ టు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకు తెలంగాణలో ఏపీలో ఎలాంటి తేడా ఉంది అండ్ ఎక్కడ చాలా ఫుల్గా వర్క్ జరుగుతుంది, ఎక్కడ నిల్లుగా వర్క్ జరుగుతుంది, దానివల్ల ఏపీ స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారు అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారు అనేది అన్ని కంప్లీట్ అఫీషియల్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ద్వారా అయితే మీకు చెప్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అదర్వైజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయట్లేదు. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు, అది ఆప్షన్ మాత్రమే. జాయిన్ అవ్వడం వల్ల చిన్న చిన్న ఏదైనా అర్జెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఒక లైక్ ద్వారా ఎంకరేజ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రతి అప్డేట్ పొందడం అండ్ మంచి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం అనేది ఒక మంచి అలవాటు అండ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో కమింగ్ టు ద టాపిక్, ఇక్కడ చూడొచ్చు మనకు నీట్ ఎన్ఎంసి మొన్ననే రీసెంట్గా ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. గవర్నమెంట్ కాలేజ్ ఇప్పటివరకు రీసెంట్గా ఎక్కడ అప్డేట్ అయ్యాయి, ఎక్కడ అప్రూవ్ అయ్యాయి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మనకు స్టేట్స్ కనుక చూస్తే ఇక్కడ ఎక్కడ మనకు ఏపీ అనేది లేదు. అండ్ తెలంగాణ చూడండి, హైయెస్ట్ 4 కాలేజ్, అదర్వైజ్ యూపీ ఫస్ట్ హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్ మనకు తెలంగాణలోనే ఉన్నాయి ఇన్ని కాలేజెస్. ఓకే, సో ఫుల్గా అప్రూవ్ అయింది తెలంగాణలోనే అండ్ ఏపీకి నిల్. ఓకే, సో పోనీ యాక్చువల్గా తెలంగాణలో అప్లై చేసుకున్నవి ఎంత, 8 గవర్నమెంట్ కాలేజెస్ అండ్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా చాలా డ్రాస్టిక్గా డిక్రీజ్ అయ్యాయి. ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి మీరు ఆ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆ లింక్ చూసుకోండి. ఎంతమంది అప్లై చేసుకున్నారు, మెరిట్ లిస్టులో ఎలా ఎఫెక్ట్ పడనుంది అండ్ సీట్ మ్యాట్రిక్స్ ఎలా చదువుకోవాలని చాలా విషయాలు, చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ ఒకసారి చూసేయండి కొంచెం టైం తీసుకొని. దానివల్ల మీకు నాలెడ్జ్ అప్గ్రేడ్ అవుతుంది అండ్ ప్రతి కాలేజ్ ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అన్నీ మీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మీరు ఎలాంటి మిస్టేక్ లేకుండా కౌన్సిలింగ్లో పాల్గొంటారు, మంచి సీట్ అయితే వస్తుంది. మీకు వచ్చిన మార్క్స్కి, వచ్చిన కేటగిరీ ర్యాంక్కి మంచి సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ 4 కాలేజ్ వచ్చాయి కదా అని హ్యాపీగా లేరు, ఇంకా వర్క్ చేస్తున్నారు ఎవరు, తెలంగాణలో. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మిగతా 4 ఎందుకు రాలేదు. 4 మెడికల్ కాలేజ్ కోసం రేపు ఢిల్లీకి అధికారులు. సో ఇక్కడ ఆ 4 కాలేజెస్ కూడా ఎందుకు రావట్లేదు, వాటి పరిస్థితి ఏంటి, వాటిని అప్రూవ్ చేయండి అని ఢిల్లీకి అయితే వెళ్ళనున్నారు. సో ఆ 4 కాలేజీ ఏంటి అంటే కుత్బుల్లాపూరు, మహేశ్వరము, మెదక్, యాదాద్రి, భువనగిరి. ఈ 4 కాలేజీలు కూడా సాధించే ఉద్దేశంతో అయితే ఉన్నారు. అంటే ఇప్పుడు మొత్తం 8 కాలేజెస్ రానున్నాయి ఒకవేళ ఇక్కడ అప్రూవ్ అయితే. అండ్ ఒకవేళ అప్రూవ్ అవుతుందా లేదా ఏంటనేది మన ఛానల్లో అప్డేట్ అయితే ఉంటుంది. సో ఇలా ప్రతి అప్డేట్ మీకు ఇస్తున్నందుకు ఒక చిన్న లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.